హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎవరికైతే ఫోర్త్న ఎగ్జామ్ ఉందో ఇంకా 2 డేస్లో మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 20 వరకు ఉంటాయి. సో ఈ గ్యాప్లో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అంటే ఫోర్త్న ఎవరికైతే ఎగ్జామ్ ఉందో అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆల్రెడీ డౌన్లోడ్ అయినాయి. ఒకసారి చూసుకోండి. కలర్ ప్రింట్ అంటే కలర్ ప్రింట్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి. రెండిట్లో ఏదైనా పర్లేదు. అండ్ ఈ ఉన్న తక్కువ టైంలో మనం ఇంతకుముందు చదివిన మొత్తం మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ మాత్రమే చేయండి. కొత్త టాపిక్స్ అయితే ముట్టుకోకండి అండ్ టెన్షన్ తీసుకోకండి. తర్వాత రివిజన్ చేసిన తర్వాత మీరు టెస్ట్ సిరీస్ అనేది రాయండి. టెస్ట్ సిరీస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట మనం రాయబోయే ఎగ్జామ్కి. సో టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీ రాయండి. అండ్ తర్వాత ఎగ్జామ్కి తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్. సో ఎగ్జామ్కి మీరు అడ్మిట్ కార్డ్, 2 పాస్ ఫొటోస్ అండ్ ఆధార్ కార్డ్, ఈ 3 అయితే తీసుకెళ్ళాలి కంపల్సరీవి. అండ్ కుదిరితే ఒక పెన్. మీరు లగేజెస్ అండ్ బ్యాగ్, మొబైల్ తీసుకెళ్తారు కదా, అక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఇచ్చేసేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెంటర్ చూసుకోండి. సెంటర్కి 1 అవర్ ముందే వెళ్ళండి. ఎందుకంటే అక్కడున్న వాతావరణానికి మీరు అలవాటు అవ్వాలి కదా, కొంచెం టెన్షన్ పోవాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళతో మంచిగా మాట్లాడండి. ఎవరైనా కలిస్తే మాట్లాడండి, పరిచయం చేసుకోండి. అంటే మనలో ఉన్న టెన్షన్, భయం అనేది పోతుంది. సో ఇంకేంటిదంటే మనం ప్రిపేర్ అయిన దానికి మనం 100% ఎఫర్ట్స్ పెట్టే రావాలి. తర్వాత ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే, సో చాలామంది అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు. బట్ వాళ్ళ కోసం చెప్తున్నా ఒకసారి. నేనైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే మీకు సెలబ్రిటీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొబైల్ కానీ, పర్స్ కానీ, వ్యాలెట్ కానీ తీసుకొని అలా కౌంటర్లో ఇచ్చేసేయండి. మీకు టోకెన్ ఇస్తారు, తీసుకోండి. తర్వాత మీరు చెకప్ చేస్తారు, జస్ట్ నార్మల్గా చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది అలౌట్ చేస్తారు. దాంట్లో మీ ఫోటో, సిస్టమ్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ ఐడి, రోల్ నెంబర్ అవి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. అవి మీకు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అవి ఆ డీటెయిల్స్ మీకు మ్యాచ్ కాకుంటే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. సో తర్వాత మీరు సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూడండి ఒకసారి. మౌస్ కానీ, స్క్రీన్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మీరు మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత కూర్చోండి. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. తర్వాత మనకైతే టైం టు టైం ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తర్వాత ఎగ్జామ్ అనేది పేపర్ అనేది ఓపెన్ అయితే పేపర్ అనేది మీరు చేయొచ్చు. సో ఇది ద ప్రాసెస్ ఎగ్జామినేషన్కి. సో ఇంకేంటంటే ఐ హోప్ ఇదే జస్ట్ చెప్తామని అయితే వీడియో చేస్తున్నా. సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అందరికైతే ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. అండ్ అంతవరకు అయితే జై హింద్, జై భారత్.